హలో ఫ్రెండ్స్ జుట్టు ఊడిపోతుంది బాగాను. జుట్టు ఊడకుండా ఉండడానికి ఆయిల్ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం. మనకు జుట్టు ఊడకుండా ఉండడానికి ఆయిల్ తయారు చేయడానికి కావాల్సినవి కరివేపాకు, మందార పువ్వులు, మందార ఆకులు, తర్వాత మెంతులు. ఇవన్నీ వేసి ఆయిల్లో కొద్దిగా వేడి చేసుకోవాలి. మన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, నేను ఇంట్లో కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవి ఎండబెట్టి తాజాగా మనం ఎంతవరకు ఎండలో ఎండబెట్టి ఆడిస్తాం కదా, అలా ఆడించిన కోకోనట్ ఆయిల్ నేను 2 గ్లాసులు వేసుకుంటున్నాను. 2 కాదు, నాకు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా 3 గ్లాసులను ఆయిల్ వేసుకున్నాను. అది ఆయిల్ మరగబెట్టుకోవాలి. మనం కొద్దిగా ఆయిల్ మరగబెట్టుకొని అందులో మనకి కావాల్సినవి వేసుకోవాలి. మందార పువ్వులు, మందార ఆకులు కడిగేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కరివేపాకు, మెంతులు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. మనం ఆయిల్ వేసేటప్పుడు మందార పువ్వులు రెడ్గా కనిపించేవి, కానీ ఇప్పుడు చూడండి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది. మన కలర్ ఆయిల్ మరిగేటప్పటికి మన ఆయిల్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. ఇందులో ఉన్నవన్నీ ఆయిల్లోకి దిగుతాయి. మేము కోకోనట్ ఆయిల్ ఇలా ఆడించుకొని, ఇలా చూడండి ఎంత తెల్లగా ఉందో, నీరులాగా ఉంది. ఎంత తెల్లగా నీళ్ళలాగా అనిపిస్తుంది. ఇదైతే కల్తీ ఉండదు మనకి కోకోనట్ ఆయిల్ అలాగా వీటెక్కేటప్పటికి అందులో ఉన్నవన్నీ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. మన స్మెల్ కూడా అదొక స్మెల్ వస్తుంది మరగబెట్టేటప్పుడు. ఆయిల్ చూడండి కొద్దిగా మనకి కలర్ కూడా చేంజ్ అయ్యింది. తర్వాత మనం వేసిన పువ్వులు అటన్నీ కూడా కలర్ మారినవి, ఎండిపోయినట్టుగా వచ్చినాయి. ఇలాగ అయిన తర్వాత ఆపేయవచ్చు. మనం స్టవ్ ఆపేసుకొని అవి కొద్దిగా చల్లారిన తర్వాత వడగట్టి చూపిస్తాను కలర్ ఎంతవరకు చేంజ్ అయిందో కూడా. కొబ్బరి నూనె వడకెడితే ఇదిగో ఈ కలర్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కొబ్బరి నూనె చల్లారిన తర్వాత ఉడకపెడుతున్నాను. అవి మనకి కలర్ చేంజ్ అవుతుందని చెప్పాను కదా. లైట్ ఎల్లో కలర్లో వచ్చింది. ఇది వారానికి 3 సార్లు రాసుకుంటే సరిపోద్ది ఆయిల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.